రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మన టీమిండియా మాజీ ప్లేయర్ అయినటువంటి యువరాజ్ సింగ్ మన టీమిండియా కెప్టెన్ అయినటువంటి రోహిత్ శర్మ పైన కొన్ని కీలకమైన ప్రశంసలు అయితే కురిపించాడు. మీరు అనుకుంటున్నట్టుగా నెగిటివ్ గా అయితే ఏమనలేదు, పాజిటివ్ గానే అన్నాడు. అదేంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫిబ్రవరి 23న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఆ మ్యాచ్ లో కేవలం 60 బంతుల్లోనే రోహిత్ శర్మ సెంచరీ చేశారని చెప్పి యువరాజ్ సింగ్ అన్నారనమాట. అండ్ దానితో పాటుగా ఫామ్ లో ఉన్నాడా లేదా అనేది ముఖ్యం కాదని చెప్పారు. వైట్ బాల్ క్రికెట్ లో కోహ్లీతో పాటు రోహిత్ శర్మ గొప్ప మ్యాచ్ విన్నర్ అని అన్నారనమాట. ఇప్పటి వరకు కూడా రోహిత్ శర్మ పాకిస్తాన్ టీం మీద 19 వన్డే మ్యాచ్ ఆడితే 873 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చూసుకుంటేనేమో రోహిత్ శర్మకి పాకిస్తాన్ టీం మీద మంచి రికార్డే ఉంది. 60 బంతుల్లో సెంచరీ సాధించడం అనేది పెద్ద విషయం అయితే కాదు. కానీ ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ ఓడినా కానీ వేరే టీం మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అందువల్ల ఆచి చూచి ఆడాల్సి ఉంటుందన్నమాట. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరగబోతున్న మ్యాచ్ లో యువరాజ్ సింగ్ చెప్పిన విధంగా రోహిత్ శర్మ 60 బంతుల్లో సెంచరీ చేస్తారా లేదా అనేది మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలపండి.